వెంకటరెడ్డి పెన్షనర్స్ నల్లగొండ జిల్లా పెన్షనర్స్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉద్యోగ సంఘం యొక్క అధ్యక్షుడిగా 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దాదాపు మా వాళ్ళు 12,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళకు ఇప్పటి వరకు కూడా ఆరోగ్య ఒక భద్రత కార్డు రాలేదు. వాళ్ళ మరి ఫ్యామిలీ పెన్షనర్స్ను మరి కార్డు కొరకు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయమంటే అది అప్లోడ్ కాక నానా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇదివరలో 2 ప్రభుత్వాలు ఇచ్చిన మాదిరిగానే మరి యొక్క హెల్త్ కార్డు వెంటనే మంజూరు వచ్చేటట్టు ఏర్పాటు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా పిఆర్సీని డిఏలను వెంటనే మరి సమస్యను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించాలని కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు గెజెటెడ్ ఆఫీసర్లు కార్మికుల సమస్యల గురించి పరిష్కరించడం కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి అనేక ఆశయాలతోని అధికారంలోకి తీసుకొచ్చుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి పిఆర్సీ కానీ, సిపిఎస్ రద్దు కానీ, 2003 డిఎస్సి సిపిఎస్ రద్దు కానీ, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా కామన్ సర్వీస్ రూల్స్ టీచర్లకు సంబంధించినవి కానీ ఏ సమస్యను కూడా పరిష్కారం చేయకపోగా దాన్ని ఇంకా చిక్కుముడులు పెట్టి సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి స్పెషల్ పిటిషన్ వేసినారు. మరి ఏ ప్రభుత్వంలో కూడా పిఆర్సీ ఏర్పాటు చేసి 3 సంవత్సరాల కాలం దాటలేదు. ఈ ప్రభుత్వంలో మాత్రమే 3 సంవత్సరాలు దాటింది. ఏమైనా అంటే ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆర్థిక పరిస్థితి బాగుందని ఏ ప్రభుత్వం చెప్పలేదు ఇంతవరకు. అయినా కూడా పిఆర్సీని అమలు చేశారు. మరి ఈ ప్రభుత్వానికి అంత కష్టమేమొచ్చింది? మేమందరం ఏరుకోరి తెచ్చుకున్నాం కదా ఈ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని. ఎందుకు ముఖ్యమంత్రి గారు మా పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నారు? ఎందుకు ఉద్యోగ ఉపాధ్యాయుల మిత్ర ప్రభుత్వంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు మా సమస్యల పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేల్కొని ఈ ఉద్యమం జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్రం హైదరాబాద్కు రాకముందే జేఏసీని చర్చలకు పిలిచి ఇమ్మీడియట్లీ 51% ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేయాలి. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయాలి. 2003 డిఎస్ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి చాలా. ప్రతి నెల ఇంకా కొత్త ఉపాధ్యాయ ఉద్యోగులు రిటైర్డ్ అవుతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినవి కూడా ఆ 2,000 కోట్లు ఏదైతే మూడు నెలలు ఇచ్చినారో ఆ 2,000 కోట్లని కంటిన్యూస్గా ప్రతి నెల 2,000 కోట్లు రిటైర్డ్ అయిన వాళ్ళకైతేనేమి, సర్వీస్లో ఉన్న వాళ్ళకైతేనేమి పెండింగ్ బిల్లులు కూడా చెల్లించే విధంగా, అదేవిధంగా జీపీఎఫ్ కానీ, టీఎస్జీఎల్ఐ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, సరెండర్ బిల్లులు కానీ, ఇవన్నీ మొత్తం ఇంక్రిమెంట్ ఏరియర్స్ కానీ ఈ బిల్లులు ఏవి కూడా పాస్ కావట్లేవు. ఒక్కొక్కరు 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టి కూర్చున్నారు. వాటిని కూడా ఇమీడియట్లీ నెలకు 2,000 కోట్ల చొప్పున రిలీజ్ చేసి ఆ బిల్లులు కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈహెచ్ఎస్ కార్డులని ఆగమేఘాల మీద ఇంప్లిమెంట్ చేసినప్పటికీ వాటిలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఆసుపత్రులతో సరైన ఒప్పందం చేసుకోలేదు, సరైన గైడ్లైన్స్ రూపొందించలేదు. మనం ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నాయో కూడా తెలియడం లేదు. కాబట్టి దాని పట్ల కూడా ఒక స్పష్టమైన వైఖరిని ప్రభుత్వం తీసుకున్నట్లయితే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. మళ్ళీ రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం రావాలంటే ఉద్యోగ ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దు. దయచేసి మా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి పిఆర్టీయూ నల్లగొండ జిల్లా శాఖ తరఫున, అదేవిధంగా జేఏసీ పక్షాన సవినయంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఉద్యోగస్తుల మహాధర్నా కార్యక్రమంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగస్తుల కోరికలను కంపల్సరీ అమలు చేయాలని మేము సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా సిపిఎస్ విధానాన్ని మీరు తీసేసి ఓపీఎస్ విధానం అమలు చేస్తారన్నారు. కాబట్టి ఉద్యోగస్తులకు ప్రాణాధారం రిటైర్మెంట్ అయినాక ఓపీఎస్ఏ కాబట్టి పెన్షన్ విధానాన్ని కంపల్సరీ మీరు అమలు చేయాలని మేము ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. కాకపోతే పిఆర్సీ కూడా 3 సంవత్సరాలు కమిటీ చేసి కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు భారతదేశంలోనే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత నెగ్లెక్ట్ చేయలేదు. ఉద్యోగస్తులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళదు. ఎందుకంటే గవర్నమెంట్కు మంచి పేరు తేవాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పదంలో మీరు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ మేము ప్రజల్లోకి తీసుకుపోయి ఆచరణలో మీ యొక్క పథకాలన్నింటినీ దిగ్విజయంగా చేయటానికి ఉద్యోగస్తులే ముఖ్య కారణం. కాబట్టి ఉద్యోగస్తులకు చిన్న చూపు చూసుకుంటూ మీరు సార్థకంగా దాన్ని లేట్ చేస్తే రివర్స్ అయితే మాత్రం ఇబ్బందిగా ఉంటుందని మేము ఉద్యోగస్తులందరం కోరుచున్నాం. మేము ఈరోజు ముఖ్యంగా
ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఫస్ట్ నాడు మాత్రమే జీతాలు ఇస్తున్నారు అనేది ఒకటే మీరు చేసిన మాకు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటే అమలు అయింది. ఇంతవరకు సిపిఎస్ కాలేదు, డిఏలు ఇవ్వలేదు, ఇకపోతే మాకు పిఆర్సీ కూడా ఇవ్వలేదు. కాబట్టి అన్నీ తొందరగా ఇచ్చి ఉద్యోగస్తులను కడుపులో పెట్టి చూసుకోవాలని మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. 4వ తరగతి ఉద్యోగుల సంఘం తరపున నల్గొండ జిల్లా. డాక్టర్ పూసపాటి నరేష్, టీపీఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ, నల్గొండ జిల్లా. ఈరోజు ఏదైతే తెలంగాణ ఉద్యోగులు ఐక్య వేదిక ఏదైతే నిర్ణయించి ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు అందరం కూడా మద్దతుగా రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి గత ప్రభుత్వం కూడా ఆ ఉద్యోగులను పట్టించుకోలేదు కాబట్టి ఆ ప్రభుత్వం కూలిపోయిందన్న విషయం ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కంటిన్యూ కావాలంటే 100కి 100% ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ప్రజలే కాదు, ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాలను ఇస్తున్నటువంటి ఉద్యోగుల సంక్షేమం కూడా ఈ ప్రభుత్వానికి చాలా ముఖ్యము. ఎప్పుడైతే ఉద్యోగుల్ని వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకున్నట్టయితే ఆ ప్రభుత్వం ఎప్పటికైనా కూలిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా దయచేసి మా హక్కు ఏదైతే ఉందో మాకు 6 DAల పెండింగు, పిఆర్సీ, ఓల్డ్ పింఛన్ విధానం ఈరోజు చూస్తున్నట్టయితే మాకు వస్తున్నటువంటి జీతానికి ఈ సమాజంలో ఉన్నటువంటి రేట్లకి అసలు సంబంధమే లేదు. కనీసం మినిమం మేము పంచాయతీ సెక్రటరీగా ఉన్నాము, మా జీతం ఇప్పటికీ 35,000 కిందనే ఉంది. అయినా కానీ ఇప్పుడు నిత్యావసరాలు పెరిగిపోయినా కానీ కింది స్థాయిలో ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందిరమ్మ పథకం ప్రవేశపెడితే కింది స్థాయిలో అత్యధికంగా ప్రభుత్వం యొక్క సారథిగా మేము ప్రభుత్వం బాధ్యతగా మేము తీసుకొని ఇక్కడ ప్రభుత్వానికే మంచి పేరు తెచ్చే విధంగా చేస్తున్నాం. మా సంక్షేమాన్ని ఎందుకు ఇట్లా మొండి చూపు చూపుతున్నారు? దయచేసి ఇప్పటికైనా మా సంక్షేమం కోసం, మా కోసం ఈ 6 పెండింగ్ ఉన్న 6 DAల్ని, పిఆర్సీని, ఓపీఎస్ని ఖచ్చితంగా తొందరలో సాల్వ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పూర్వ రాష్ట్ర కార్యదర్శి, నా పేరు నర్రా సరళ. ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. సుప్రీంకోర్టు కూడా పెన్షన్ అనేది హక్కుగా భావించింది, ఇది భిక్ష కాదు. ప్రభుత్వం వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలోనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తానని చెప్పారు. మరి ఇప్పటికీ దాని మీద ఎలాంటి ప్రకటన కూడా లేదు. అంతేకాకుండా ఉపాధ్యాయ ఉద్యోగులకి పిఆర్సీ అనేది వారి 5 సంవత్సరాల ప్రకటించాల్సినటువంటి అంశము 3.5 సంవత్సరాలు పూర్తి అయినా కానీ ఇప్పటికీ దాన్ని ప్రకటించలేదు. దేశంలోనే 6 DAలు ఆపినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తప్పనిసరిగా ప్రతి 6 నెలలకు ఒకసారి వారికి ఇచ్చేటువంటి డిఏను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతంలో 1.5 జీతాన్ని కట్ చేస్తూ ఈహెచ్ఎస్ కార్డ్స్ ఇస్తాను, దాని మీద ఎలాంటి హామీ లేదు. అలాంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా దాని యొక్క నియమాన్ని వివర్తించి అన్ని హాస్పిటళ్లకు వర్తించే విధంగా, పేషెంట్లకు ఉపయోగపడే విధంగా ఈ విధానాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఉద్యమం రేపు రాష్ట్ర స్థాయికి పోయి ఉధృతం కాకముందుకే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ధర్నా చౌక్ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు నల్లగొండ కలెక్టరేట్ లో రాష్ట్ర సెంట్రల్ అసోసియేషన్ పిలుపు మేరకు, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో మనము కలెక్టరేట్ ఎదురుగా మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మహాధర్నా కార్యక్రమంలో అన్ని జేఏసీలు కలిపి, జేఏసీ ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కలిపి ఈరోజు మహాధర్నా కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, ఆ తర్వాత ఏవైతే డిఏలు ఉన్నాయో గత ప్రభుత్వాల నుంచి కూడా ఎప్పుడు కూడా రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా పెండింగ్ లేనటువంటి ఆ డిఏలు మన రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏలను కూడా విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ బకాయిలను కూడా వెంటనే పెన్షనర్లకు, అదేవిధంగా ఉద్యోగస్తులకు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, మరియు అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి కాంట్రిబ్యూషన్కి ఉన్నటువంటి ఆ కాంట్రిబ్యూషన్ అంటే మా వైపు నుంచి మేము చెల్లించుకుంటున్నాం, కానీ మాకు
రావాల్సినటువంటి ఇమ్మీడియట్గా హెల్త్ స్కీమ్లో ఈహెచ్ఎస్ను అమలు పరచాలని చెప్పేసి, అదేవిధంగా ఓపీఎస్లను ఇమ్మీడియట్గా సిపిఎస్ ఎంప్లాయీస్ని ఓపీఎస్లుగా మార్చాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ఈరోజు మహాధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మరి దీంట్లో డామా జేఏసీ అదేవిధంగా ఇతర సోదర అసోసియేషన్ సంఘాలన్నీ కూడా దీనిలో కలిపి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. డిటిఎఫ్ నల్గొండ జిల్లా శాఖ పక్షాన ఈరోజు మరి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ విధులను మరిచి రోడ్ల మీదకి వచ్చిర్రంటే ప్రభుత్వం మీద మరి ఈ యొక్క ఉద్యోగులకు ఎంత మరి ఈ యొక్క ఆందోళన అనేటువంటిది ఉంది, ఎంత వ్యతిరేకత ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. గత 3 సంవత్సరాలుగా పిఆర్సీ యొక్క కాలపరిమితి అయిపోయినప్పటికీ ఇంకా నూతన పిఆర్సీని ప్రవేశపెట్టకపోవడం అనేటువంటిది, కనీసం పిఆర్సీ నివేదికను కూడా ప్రభుత్వం తెప్పించుకోకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది. ఇలా భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి 6 డిఏలు పెండింగ్లో ఉండబడినటువంటి విషయం ఎక్కడ కూడా లేదు. ఇలా మన తెలంగాణ గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగులకు అందవలసినటువంటి 6 డిఏలు అనేటువంటివి పెండింగ్లో ఉన్నాయి. ఈ 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్య కార్డుల పేరు మీద గత 3 నెలల నుంచి ఉద్యోగుల వేతనం నుంచి వెళ్ళి మరి ఈ యొక్క జీతభత్యాల నుంచి వెళ్ళి 1.5 యొక్క వేతనాన్ని వాళ్ళు మరి మినహాయించుకుంటూ కూడా ఎలాంటి మార్గదర్శకాలు, ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా, ఎలాంటి విధి విధానాలు అనేటువంటివి లేకుండా హెల్త్ కార్డులు ఇష్యూ చేయకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలా ప్రభుత్వాలు ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. వెంటనే హెల్త్ కార్డులని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. హెల్త్ కార్డుల విషయం లోపల కేవలము ఈ ఇన్పేషెంట్ కాదు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో, అన్ని కార్పొరేషన్ ఆసుపత్రులలో కూడా ఈ యొక్క అవుట్ పేషెంట్ సౌకర్యంతో కూడినటువంటి హెల్త్ కార్డులని మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇలా ఒక ప్రజాప్రతినిధి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పదవిలో కొనసాగితే జీవితకాలం ఆయన పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇలా ఉద్యోగులు ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి ప్రభుత్వానికి మూల స్తంభాలుగా ఉండబడినటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చెందితే వాళ్ళకు పెన్షన్ లేకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని వెంటనే మరి పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ప్రతి జిల్లా కలెక్టరేట్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మా యొక్క సమస్యలు ముఖ్యంగా పిఆర్సీని వెంటనే ప్రకటించాలి, తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలి, ఉద్యోగులకి హెల్త్ కార్డ్స్ కూడా అమలు చేయాలి. హెల్త్ కార్డు అమలు చేయడంలో ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఇన్పేషెంట్లో మాత్రమే అది అమలు చేస్తామని చెప్పి సంకేతాలు వస్తున్నాయి. అవుట్ పేషెంట్లకు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అవుట్ పేషెంట్లకు కూడా ఇది అవకాశం కల్పించాలి హెల్త్ కార్డులో. మహాధరణ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో, మన నల్గొండ జిల్లా జేఏసీ అధ్యక్షుడు మురళన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జిల్లాలో ఉన్నటువంటి 33 మండలాల ఉద్యోగ సోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళందరూ కలిసి, మీ అందరం కలిసి కూడా రాష్ట్రానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాకు కావాల్సిన పిఆర్సీ, అదేవిధంగా 6 డిఏలు, కావాల్సిన బకాయిలు అన్నింటిని కూడా సకాలంలో ఇవ్వాలని కోరుచున్నాం. మరి అదేవిధంగా సెప్టెంబర్ విద్రోహ దినోత్సవం సందర్భంగా 1వ తారీఖు నాడు కూడా ఈ యొక్క మహాసభని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఒకసారి మహాధర్ణ అనేది సెప్టెంబర్ 10వ తారీఖు నాడు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి వస్తుందని చెప్పి మేము కోరుచున్నాం. మాకు అనుకూలంగా గవర్నమెంట్ ప్రవర్తిస్తుందని చెప్పని మేము ఆశపడుతున్నాం. ఈ యొక్క అవకాశాన్ని మేము తెలియజేసినందుకే మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ TNGO తరఫు నుంచి కోశాధికారిగా నేను తెలియజేస్తున్నాను.